ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యము ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడలారా, యాకోబుకు దేవుడు అనేక సంవత్సరాల క్రితము ఈ వాగ్దానము చేసి ఉన్నారు. యాకోబు బేతేలునకు ప్రయాణమైపోతుండగా దేవుడు అతనికి మార్గమధ్యలో ప్రత్యక్షమై ఇలాగ చెప్తున్నాడు. ఏంటంటే, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు నేను మేలు చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని స్వరం వినటం ఎంత గొప్ప ధన్యత. కానీ ఈ వాగ్దానము ఎప్పుడు నెరవేర్చబడింది అని మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే తన కుటుంబంలో ఉన్నటువంటి అన్యమైన దానిని తీసి పక్కన పడేశాడో దేవుని వాగ్దానము అతని జీవితంలో నెరవేర్చబడటం మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండము 35వ అధ్యాయము 11-12 వచనాలను గనక మనము జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, నీవు రాకుమారుడవు, రాజులు నీ గర్భవాసంలో పుట్టుదురు. హల్లెలూయా. అప్పటి నుండి యాకోబు దేవుని కుమారుడిగా మరియు స్నేహితుడిగా ఉండే అనుభవంలోనికి వచ్చాడు. అందుచేత అతడు చనిపోకముందు తన కుమారులందరినీ పిలిచి దేవుని ఆశీర్వాదములతో ఆశీర్వదించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నిన్ను కూడా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఎప్పుడు నీ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావో తెలుసా? నీలో ఉన్నటువంటి పాపమును, నీలో ఉన్నటువంటి అవిశ్వాసమును, నీలో ఉన్నటువంటి ప్రభువుకి హేయమైన దానిని విడిచి పారవేసినప్పుడు నీ వాగ్దానము ప్రభు నెరవేర్చబోతూ ఉన్నాడు. నీ ప్రయాణములో ప్రభు నిన్ను ఎదుర్కొనబోతున్నారు. ఆయన నిన్ను దీవించి శాశ్వతమైనటువంటి కృప చేత ఆయన నింపబోతున్నాడు. అటు కృపా ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. మీరు చేస్తున్న ఈ వాగ్దానమును బట్టి మీకు వందనాలు. అన్యమైనటువంటి హేయమైనటువంటి ఏది ఉన్నా సరే ప్రభా, వాటన్నిటినీ కూడా నీకు మేము ఇస్తుండగా మా హృదయాలను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింపచేయమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.